ఈ మధ్య కాలంలో వాస్తు చూడటానికెళ్ళినప్పుడు మనకు కొంతమంది ఒక విచిత్రమైన సమస్యను మన ముందు చెప్పడం జరిగింది. అదేంటంటే మీకు అర్ధరాత్రి 2 గంటలు నిద్ర మెలుకువ వచ్చేస్తుందండి. కారణం తెలీదని కొంతమంది. 1 గంట తర్వాత గుండె పట్టేసినట్టు భారంగా ఉండి మెలుకువ వస్తుందని కొంతమంది ఇలా ఆహ్, గత 2 సంవత్సరాల్లో కనీసం 7, 8 మంది నాకు ఇలా కంప్లెయింట్ చెప్పడం జరిగింది. అయితే వాస్తురీత్యా మనం చూసినప్పుడు ఎటువంటి దోషాలు లేవు ఇంట్లో గానీ, ఒక జనరల్ అబ్జర్వేషన్ నేను చూడటం జరిగింది. ఆ ఇల్లు చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో వెంటిలేటర్స్ లేకపోవడం. మన గత 20 ఏళ్ల నుంచి వెంటిలేటర్స్ తీసేశారు. ఫాల్స్ సీలింగ్ వచ్చిన తర్వాత. అయితే కిటికీలు ఏసేసి ఉండడం గమనించాను నేను. అయితే ఒకతను ఏమంటాడంటే, "నాకు డోర్ తీసి పెట్టి పడుకుంటే మళ్ళీ మెలుకువ రావట్లేదండి. డోర్ ఏసేస్తే నాకు మెలుకువ వస్తుందని" ఆయన చెప్పారు. అబ్జర్వేషన్ అది. ఇంకొకతను ఇలాంటి మెలుకువ వస్తుందంటే అదే గుండె పట్టినట్టుందని చెప్పడం జరిగింది. అయితే 2 కేసుల్లో చూస్తే మనం కిటికీలు ఏసేసున్నాయి ఇంట్లో. ఆహ్, ఇద్దరు గూడా. కిటికీలేసేసున్నాయి. డోర్ యేసుకుంటా జనరల్‌గా బెడ్‌రూమ్ డోర్ యేసి పడుకుంటారు కాబట్టి ఏమన్నా అంటే ఏసీ కూడా యేసుకుంటాం గదండీ! ఏసీ చల్లదనం పోద్ది గదండీ! అని చెప్పడం జరిగింది. అయితే నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ రాకపోవటం అని నేను అనుకుంటున్నా. ఫ్రెష్ ఎయిర్ అందక కావాల్సినంత లోపలికి రాకపోవటం వలన వాళ్ళకి మెలుకువొస్తుందేమో అని అనిపించింది నాకు. కిటికీలు ఓపెన్ చేసేసి చూడమని అబ్జర్వ్ చేయమని చెప్పడం జరిగింది. ఒకాయన కిటికీ తీయొచ్చు కదా! ఎందుకేసేసారని అడిగితే, బయట పావురాలు గూడు పెట్టినియండి. ఆ వాసన వస్తుంది. అది ఇది అని వాళ్ళ అబ్జర్వేషన్ చెప్పడం జరిగింది. అది కరెక్టే కావచ్చు గానీ, బట్ మన ఇంట్లో ఫ్రెష్ ఎయిర్ రావాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. మీకు ముఖ్యంగా ఇంకొక ఉదాహరణ చెప్తా. ఉదాహరణకు మనం టీవీ న్యూస్‌లో అప్పుడప్పుడు చూస్తుంటాం. పిల్లలు కార్‌లో ఆడుకుంటూ గాలందక చనిపోయారని చెప్పేసి. తర్వాత మీరు ఇంకొకటి హిమాలయస్ ట్రెక్కింగ్‌కెళ్ళినప్పుడు చూసారు ఆక్సిజన్స్ అందదని కొందరికి గాలి పీల్చుకోవడం ఇబ్బంది అవుద్దని, గుండె భారంగా ఉండి ఇలాంటి కంప్లెయింట్స్ చెప్తూ ఉంటారు. ముఖ్యంగా అయితే ఆక్సిజన్ అందనప్పుడది. అలాంటివి మనం బయట చూస్తుంటాం. అయితే మనకి ఈ మధ్య కాలంలో తెలియక చాలామంది ఇలా ఇంట్లో ఏసీ పెట్టుకోవడం వలన ఏసీ పోద్దని తలుపులేసేయటం, కిటికీలేయటం, వెంటిలేటర్స్ ఆల్రెడీ ఉండట్లేదు ఇప్పుడు. ఫాల్స్ సీలింగ్. ఇక ఫ్రెష్ ఎయిర్ వచ్చే అవకాశం లేక ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళని అబ్జర్వ్ చేయమనడం జరిగింది. వాళ్ళు కిటికీలు తీసిన తర్వాత ఆ ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఒకతనైతే మీకు ఆయనే చెప్తున్నారు. మాకు బెడ్‌రూమ్ డోర్ తీసి పడుకుంటే అలాంటి ఇబ్బంది లేదండి. తలుపేస్తేనే ఇబ్బందొస్తుందని జెప్పాడు. అంటే అతనే జెప్తున్నాడు సమాధానం కూడా మనకి. తర్వాత మరి కొంతమందికి సందేహం కలగొచ్చు. మరి షాపింగ్ మాల్స్‌లో పెద్ద పెద్దవుంటాయి గదండీ! సినిమా హాల్స్ సెంట్రల్ ఏసీ ఉంటాయి గదా! అక్కడే మరి ఏంటనంటే, అక్కడ మీకు వాళ్ళ ఏసీల్లో సెపరేట్ అరేంజ్‌మెంట్ ఉంటది. ఫ్రెష్ ఎయిర్ బయట నుంచి రావటానికి. ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ అని జెప్పేసి పెద్ద అరేంజ్‌మెంట్ ఉంటది. పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్‌మెంట్ కాబట్టి అలాంటియన్నీ జేసి పెట్టుకుంటారాళ్ళు. బట్ మన ఇంట్లో ఏసీ వచ్చేసరికి మీరు స్ప్లిట్ ఏసీ గావచ్చు, విండో ఏసీ గావచ్చు. మన ఇంట్లో ఏసీ బయట గాలి లోపలికి తేదు. లోపల గాలినే తీసుకొని చల్లబెడతది. అది మీకు తెలిసుండాలి. బహుశా చాలా మందికి తెలుసో మరి తెలీదు. స్ప్లిట్ ఏసీ గాని, విండో ఏసీ ఉపయోగించేవాళ్ళైతే బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చే అవకాశం ప్రొవిజన్ పెట్టుకోవాలి మీరు. కరెంట్ బిల్ పెరుగుద్దని మనం అనుకోకూడదు. ఎందుకంటే మరి కార్‌లో చూస్తున్న లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మీరు విండోస్ ఏసేసి లాంగ్ డ్రైవ్ వెళ్తే ఒకసారి మీకు సెల్ఫ్ యాక్సిడెంట్ చేసినోళ్ళని చూశాను నేను. ఇద్దరు ముగ్గురు చేశారు అట్లా. ఏమంటంటే డివైడర్‌ని గుద్దేసామండి. నిద్రపోయేవాడు నిద్రపోలేదు చూస్తూనే ఉన్నా అని చెప్పారాళ్ళు. మరి కారణం ఏంటంటే అద్దాలు ఏసేసున్నాయి. మరి అద్దాలు తీసారా అంటే మేము మధ్యలో ఎక్కడ ఆగలేదని వర్షం పడుతుందని డైరెక్ట్ డ్రైవ్ చేసాం 5 అవర్స్ అని అన్నారు తప్ప వాళ్ళకి తెలీదు రీజన్ ఏంటన్నది. బట్ మీకు కారు అద్దాలు తీయకుండా మీరు ఏసీ మీద డ్రైవ్ చేస్తే మనకు కూడా కార్‌లో కూడా ఆక్సిజన్ తగ్గి మనకు బ్రెయిన్ ఆఫ్ అవుతుందని కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి మనకి ఈ మధ్య కాలంలో. అంచేత అది మనకి మంచిది కాదు. కార్‌లో కూడా ప్రొవిజన్ ఉంటది ముఖ్యంగా మీరు గమనించి ఉండొచ్చు. లోపల గాలి మీకు సర్క్యులేట్ చేసే విధానం ఉంటది. బయట గాలి లోపలికి వచ్చే అరేంజ్‌మెంట్ కూడా ఉంటదక్కడ. కానీ మనం చాలామంది ఏదో లోపలనే పెట్టుకుంటాం. ఎందుకంటే ఈజీగా కూల్ అవుద్ది. ఏసీ మీద లోడ్ పడదని చెప్పేసి. బట్ ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కారు నిండా ఎక్కువ మంది ఉన్నప్పుడు బయట నుంచి వచ్చే గాలి పెట్టుకోవడం మంచిది. అలాగే విండోలు కూడా అప్పుడప్పుడు తీస్తుండాలి. 2 అవర్స్‌కి ఒకసారి ఎక్కడో ఆగి ఫ్రెష్ అయ్యి గ్లాసెస్ తీయటం, డోర్ తీసినట్టయితే మళ్ళీ లోపల ఎయిర్ రిఫ్రెష్ అవుద్ది. మనకి లాంగ్ డ్రైవ్‌లో సేఫ్టీ ఉంటది. అది డ్రైవింగ్‌కి సంబంధించి. ముఖ్యంగా ఇళ్ళకొచ్చేసరికి ఆ బెడ్‌రూమ్ గాని, ఆఫీస్ గాని ఎవరికారు గమనించుకోవాలి. అంతే తప్ప ఇది వాస్తు దోషం అనేసి అనుకుంటున్నా. చాలామంది వాస్తు దోషం అనుకుంటున్నారు ఇది. వాస్తు దోషం కాదిది. కామన్ సెన్స్ సంబంధించిన విషయమే. పూర్వం రోజులంటే మనకి చెక్క వుడెన్ విండోస్ ఉన్నప్పుడు ఎంత ఏసినా చిన్న సందుండి గాలొచ్చేసేది. లేదా ఇంకా ఒక 20 ఏళ్ళు వెనక్కెళ్తే వెంటిలేటర్స్ ఉండేవి పైన. అంచేత అప్పుడు ఆ రోజుల్లో ఎవరికీ ఇలాంటి సమస్యలు రాలేదు. తెలీదు వాళ్ళకి. ఏసీలు కూడా ఇంతగా లేవు ఇప్పుడులాగా. ఇప్పుడు యూపీవీసీ విండోస్ వచ్చిన తర్వాత ఆ డోర్ ఒకసారి యూపీవీసీ డోర్ ఏసేస్తే మీకు బయట గాలి రాదు, శబ్దం రాదు. సౌండ్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ ఇలాగ మస్కిటోస్ ఎలాగ రావు. అంచేత ఇప్పుడు చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నాం మనం. వాళ్ళ బెడ్‌రూమ్స్ మీకు యూపీవీసీ విండోస్ ఉపయోగించి పైన వెంటిలేటర్స్ లేకుండా బెడ్‌రూమ్ ఒకటే విండో ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఒక పక్కంత కప్‌బోర్డ్ చేసి రెండో పక్క విండో పెడతారు ఒకటే. ఇప్పుడు బిల్డర్స్ అపార్ట్మెంట్ చూసినట్లయితే. అలాంటప్పుడు చాలా రిస్క్‌లో పడతారు వాళ్ళు. ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ బెడ్‌రూమ్‌లో పడుకునేవాళ్ళు. ఏసీ ఉందని చెప్పి డోర్ క్లోజ్ చేయటం.
ఇలా మీకు అది ఒకసారి అందరికి కొంతమంది నిద్ర మెలుకు వచ్చింది, అందరికి మెలుకు రావాలని లేదు. కానీ రూమ్‌లో ఆక్సిజన్ తగ్గడం వల్ల మన ఆరోగ్యానికి హాని జరుగుద్దన్నది మనకి ఓవర్ నైట్ ఏం తెలీదు గానీ, లాంగ్ రన్‌లో మనకి హాని జరగొచ్చు. ఒకసారి ఎవరికైనా ఆలోచించుకోండి. ఇది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం. అంతే తప్ప ఇదేదో మెలుకువ వచ్చిందంటే వాస్తు ప్రాబ్లమ్ అనో, లేకపోతే ఏదైనా జాతకం బాగోలేదనో, ఆరోగ్యం బాగోలేదని మనం మనం అటు ఇటు పరిగెట్టినట్టు ఉపయోగం లేదు. కొంచెం ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించి ఎయిరొచ్చాక కూడా మీకు ఆ సిమ్టమ్ ఉంటే అప్పుడు ఆలోచించండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, వాస్తు చూపించుకోవాలా, ఆస్ట్రాలజీ చూపించుకోవాలా అనేసి. అంతే తప్ప ప్రతిదానికి కంగారు పడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు నిద్ర పట్టకపోవడం గాని, రాత్రిపూట గుండె బరువు అనిపించి మీరు ఏసీ వల్ల గాలి రాకపోవడం ఇలా జరిగుంటే, మీరు పొరపాటున వాస్తు దోషానికి వాస్తు పండితుల దగ్గరికి వెళ్ళారంటే మాలాంటి దగ్గరికి వచ్చారు మంచోళ్ళు దొరికితే అదృష్టవంతులే. లేకపోతే మీకు వేళ్ళ ఖర్చు ఉంటుంది. వచ్చి పండితులు వస్తే దోషం కనపడుద్ది. అది చేయి ఇది చేయంటారు, మీకు వేళ్ళ ఖర్చు. లేదా మీరు జాతకం చూపించుకుని ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళారనుకోండి, మంచోళ్ళు దొరికితే అదృష్టవంతులే. లేదా మీకు రాళ్ళు పెట్టు లేకపోతే జపం చేయ కాదు, ఇప్పుడు హోమాలు చేపిస్తున్నారు. హోమం చేయాల్సి వస్తుంది, అది కూడా వేళ్ళలోనే ఖర్చు. లేదా నేను డాక్టర్ దగ్గరికి వెళ్తానని అనుకున్నాను అనుకోండి, మంచోళ్ళు దొరికితే పర్వాలే. హాస్పిటల్ మీరు కంప్లీట్ బాడీ చెకప్ చేశారంటే అది కూడా వేళ్ళలోనే ఖర్చు. అంతే తొందరపడి వివేకంతో వ్యవహరించండి. ఇలాగ మనం డబ్బులు పోగొట్టుకోవద్దని నా సలహా. ఎవరికాడ ఆలోచించుకోవాలి. ఇదేం పెద్ద రీసెర్చ్ పేపర్ నేను చెప్పట్లేదు కానీ, బట్ ఇది కామన్ సెన్స్ అన్న అబ్జర్వేషన్ మీరు కూడా గమనించుకోండి.